ప్రధాని క్యాస్ట్ పై సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. 2002 వరకు మోదీ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిని, అయితే మోదీ గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై కమలం నేతలు కన్నెర్ర చేశారు. దీనిపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్ దేశ ప్రధానిపై నీచపు వ్యాఖ్యలకు దిగారు అంటూ మండిపడుతున్నారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని, కానీ 1994లోనే గుజరాత్లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రధానిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎందుకు అంత హైరాణ చేస్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పుట్టుకతో మోదీ బీసీ కాదని, లీగల్గా బీసీగా మారని అన్నారు. బండి సంజయ్ పుట్టుకతో బీసీ, మరి మోదీయో అంటూ ప్రశ్నించారు ఆయన. బీసీల కోసం మోదీ చేసిందేమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చాడు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఇలా ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను విధి లేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడుతాను. ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే, ప్రజలు ఏదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో మీ మాటలకు ఆకర్షితులు కావచ్చు. కానీ ఇప్పుడు పాలనా పగ్గాలు అజమాయిషి లేకుండా ఎవరికి వారు ఏమైనా తీరుగా ఈ ప్రభుత్వం అబాసు పాలవుతుంది. ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్ గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే, ఏం కాలం నీకు పోయే కాలం ఇది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు.
94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది, అసలు మొత్తం సెన్సస్ తప్పు. ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దాం. మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. మీరు కేంద్రంలో 10 ఏళ్ల నుండి మీరు చేయలేకపోయినారు. ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేటువంటి ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తద్వారా 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు గాని మీ సహచరులు గాని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. రాహుల్ గాంధీతో భేటీలో ఏ విషయాలు చర్చించారన్న విషయాలు వెల్లడించారు. తెలంగాణలో ఇటీవల చేసిన కులగణన సర్వే గురించి రాహుల్ గాంధీకి వివరించినట్టుగా రేవంత్ తెలిపారు. కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపైన కూడా చర్చించినట్టు తెలిపారు. ఈ 2 విషయాలు మాత్రమే రాహుల్ గాంధీతో చర్చించారని, కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు లాంటి అంశాలేవి కూడా చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంపైన కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు. కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని, ఉప ఎన్నికలు వస్తాయో రావో కేటీఆరే చెప్పేస్తున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ బీ ఫామ్ మీద గెలిచారు, ఎవరి మంత్రివర్గంలో పనిచేశారు అని ప్రశ్నించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో కమిషన్లు ఇచ్చే నివేదికలు చట్టబద్ధం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో బీఆర్ఎస్ ₹1,00,000 రుణమాఫీ అంటూ 5 ఏళ్లు అమలు చేయలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు వరించేలా కృషి చేయాలన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుంది ఆ క్యాండిడేట్ అసలు ఎన్నడూ కూడా కనీసం విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లు ఉంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించుకునే అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క తీసుకొచ్చారని నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ను కట్టడి చేసినట్లు కాదని, కేసీఆర్ సైన్యాన్ని, కేసీఆర్ను కట్టడి చేయటం ఎవరి తరమూ కాదన్నారు. కేసులకు భయపడబోం, ప్రజాక్షేత్రంలో పోరాడతామని అన్నారు కవిత. నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తోటి నాయకులను గౌరవించలేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడంటూ మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికొచ్చి బొక్కబోర్లా పడ్డారన్నారు. నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది? సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు సంగారెడ్డి బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో తూఫ్రాన్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా హైస్కూల్, ఆర్నాల్ హైస్కూల్లోని టీచర్స్ను ఆమె కలిశారు. అంజిరెడ్డి చిన్నమైలుకు మద్దతివ్వాలని కోరారు. పట్టభద్రుల పక్షాన ప్రశ్నించేందుకు అంజిరెడ్డి ఎప్పుడూ పోరాడతారని అన్నారు. నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని ఆమె తెలిపారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వంలో చెత్తపైన పన్ను వేసి ప్రజలను వేధించారని, ప్రస్తుతం చెత్తను పునర్వినియోగం చేసేందుకు యోచిస్తున్నామన్నారు చంద్రబాబు. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది, కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ ఆలయాల సందర్శన ముగిసింది. చివరిగా తిరుత్తని ఆలయ దర్శనం చేసుకున్న పవన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మొత్తం 6 దేవాలయాలను తమిళనాడులో, కేరళలో 1 దేవాలయాన్ని దర్శించుకున్నారు పవన్. ఇక తిరుమల లడ్డు వ్యవహారం పైన ఆలయాల సందర్శనలో స్పందించారు. ఆయుర్వేద ప్రధానమైన ఆలయాలను దర్శించుకుని తన ఆరోగ్య పరిస్థితిని సైతం అక్కడి వైద్యులకు చూపించుకుని వైద్య సలహాలు తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ పాలనలో అనేక అరాచకాలు జరిగాయన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతను ఇంటి నుంచి బయటికి రాకుండా బంధించారని గుర్తు చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడి చేసి కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, ఓ దళితుడిని కిడ్నాప్ చేయించి కేసులు విత్డ్రా చేయించారన్నారు. అటువంటి వారు ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేష్ చెప్పుకొచ్చారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, పార్టీ నాయకులు అందరం కూడా ప్రజల తరపున పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు దాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని ఆ పైన కేసులు పెడతాం కానివ్వండి, దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం గత 10 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తాను శంకుస్థాపన చేసిన R&B గెస్ట్ హౌస్ ను 12 ఏళ్ల తర్వాత తానే ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉండేవన్నారు. వంశీ కొడాలి నాని బూతుల వల్ల నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని, ఆ రోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడి చాలా పెద్ద బహుమతి చేశారు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతలు కూడా పేరుతాయి. మరి వంశీని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారు. ఎందుకు పడ్డారు అప్పటి రాంబాబు చెప్పాయా? మీరు పొలాలని అంతకంతగా మానంటే అంటే వాళ్ళు అంటే నువ్వు అనుకున్నా అప్పటి రాంబాబు వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలున్నాయని భావిస్తున్న పోలీసులు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి వంశీ ఫోన్ పైన పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ను స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో ఆయన సెల్ ఫోన్ దొరకలేదంటున్నారు. వ్యక్తిగత సహాయకుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అరెస్ట్ చేసేందుకు వంశీ నివాసానికి పోలీసులు వెళ్లినప్పుడు దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు ఫోన్లో మాట్లాడినట్టుగా గుర్తించారు. గంటసేపు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీశారు. వంశీ నివాసమంతా 2 గంటల పాటు పోలీసులు జల్లెడ పట్టినా ఆయన ఫోన్ లభించలేదు. వంశీని అరెస్ట్ చేసిన తర్వాత చివరిగా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ రాయదుర్గంలోని ఆయన నివాసంలోనే చూపించింది. కానీ ఇంట్లో మొబైల్ దొరక్కపోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. డిసెంబర్ 31 ఈవెంట్పై జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ మాధవీలత మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవెంట్ విషయంలో మాధవీలతపై జేసీ విరుచుకుపడ్డారు. దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ 352, 351 సబ్సెక్షన్ 2 క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్లీల వీడియోలు, డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించింది. మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మస్తాన్ సాయిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ఎదుట అతన్ని హాజరుపరిచారు. ఈ క్రమంలో 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మస్తాన్ సాయిని చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. కాగా 3 రోజుల కస్టడీ విచారణలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 45 మందికి పైగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా కస్టడీలో విచారించారు పోలీసులు. కేవలం నార్సింగి పోలీసులతో పాటు నార్కోటిక్ పోలీసులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి వీడియోలో ఉన్న వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారందరి కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మహబూబ్ నగర్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరై సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. బంజారాల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ని గుర్తు చేశారు ఎంపీ డీకే అరుణ. ఆధ్యాత్మికంగా, సామాజికంగా లంబాడీలు బంజారాల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంటూ కొనియాడారు. బంజారాల చిరకాల వాంఛ నెరవేర్చే బాధ్యత బీజేపీదేనని, బీజేపీ ఎంపీలం అందరం మరోసారి బంజారాల తరపున కేంద్రం పెద్దలను కలుస్తామన్నారు. జనగామ జిల్లాలో గిరిజన సాంప్రదాయ కట్టుబొట్టుతో గిరిజన ఆడపడుచులతో కలిసి స్టెప్లేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో సాంప్రదాయ కట్టుబొట్టుతో గిరిజన ఆడపడుచులతో కలిసి డాన్స్ చేశారామె. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం ఎబ్బీడ్ గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బస్తీమే సవాల్, కుస్తీమే కమాల్ అంటూ మల్ల యోధులు పోరాడిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, మహారాష్ట్ర నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మల్లన్న దేవుణ్ణి దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కిన మొక్కులు ఫలించడంతో కొంతమంది భక్తులు ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపొందిన మల్ల యోధులకు నగదు బహుమతి ప్రదానం చేశారు. నటి జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు కర్ణాటక కోర్టు అధికారులు. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. వీటిలో 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటిని భారీ భద్రత నడుమ 6 ట్రంకు పెట్టెల్లో తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వీటిని అధికారులకు అప్పగించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో భద్రపరిచారు. జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ 913.14 కోట్లుగా అప్పట్లో అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు కనీసం 4,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. ఢిల్లీ సీఎంగా ఎవరు ఎంపిక అవుతారు అనే అంశంపైన ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి రావడంతో సీఎం ఎంపిక మరింత వేగవంతం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం 5 పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ప్రధాని మోదీ ఆమోదం తెలిపిన వెంటనే సీఎం పేరును ప్రకటించనున్నారు. ఈ నెల 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టుగా టాక్ నడుస్తోంది. కేజ్రీవాల్ కు విజిలెన్స్ ఉచ్చు బిగిస్తోంది. నిబంధనలు పాటించకుండా శేష్ మహల్ కట్టారని గత ఏడాది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్రం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక బంగ్లాకు మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేంద్ర ప్రజా పనుల విభాగం నివేదిక సమర్పించిన తర్వాత ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశించింది కేంద్రం. 6 ఫ్లాగ్ స్టాఫ్ బంగ్లాను నిర్మించే క్రమంలో జరిగిన ఉల్లంఘనలపైన విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.